ఆయన లోకాన్ని ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు అనంటే వారితో సహవాసం కోరుకున్నాడు, లోకంతో సహవాసం కోరుకున్నాడు, లోకంలో ఉన్న ప్రజలతో సహవాసం కోరుకున్నాడు, లోకంలో ఉన్న నీతో నాతో సహవాసం కోరుకున్నాడు. సహవాసం కోరుకున్నటువంటి ప్రభువును తిరస్కరించింది మానవ సమాజం, చీకొట్టింది మానవ సమాజం. నువ్వొచ్చి నాకు చెప్పేదేంది, నాకు తెలీదా అన్నట్లుగా సొంత నిర్ణయాలు, సొంత మార్గాలు, ఎవరికి పట్టిన మార్గంలో వారు తనను ఉపేక్షించి తన స్థానంలో స్వయంగా మానవుని కల్పితములను ఉంచుకున్నాడు. దీనినే పాపం అని పిలుస్తారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కానీ దానికి బదులుగా మనం ఆయనకు తిరస్కరణను ఇచ్చాం. ఆయన పూదండను వేశాడు, మనం ఆయనకు బూడిద చూపించాం. మనతో కలిసి ఉండటానికి ఆయన సంతోషపడ్డాడు, మనం దుఃఖాన్ని ఎన్నుకున్నాం. మనతో కలిసి మన స్తుతులను ఆయన అందుకోవాలనుకున్నాడు, మనం స్వయం స్తుతిలో ఆయనను దూషించటం మొదలుపెట్టాం. దానినే పాపం అని పిలుస్తారు. ప్రభు